మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చాను. మరి నాకు బాగుందా? చీర కట్టుకున్నా సంధ్య చీర కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది చూడు, అప్పుడే నచ్చేసావు. ఈ చీరలో సేమ్ టు సేమ్ నా సంధ్యలానే ఉన్నావు. నిన్నింత దగ్గరగా చూస్తుంటే సంధ్యని చూసినట్టే ఉంది. తనని హగ్ చేసుకున్నంత హ్యాపీగా ఉంది. నా చేతుల మధ్యలోనే సంధ్య ఉన్నట్టుంది. వర్క్ చేసింది చాలు గాని రావే లంచ్కి. ఉండి గీత, బాబ్జీ గారు ఇంకా రాలేదు. వచ్చాక ఒకసారి చూసి వెళ్దాం. అతన్ని క్యాంటీన్లో ఉంచైనా చూడొచ్చు గాని నువ్వు రా ముందు పద. హలో మేడం, లంచ్ చేయరా? అందరూ వెళ్ళిపోయారు, మనం మాత్రమే మిగిలాం. రా వెళ్దాం. సంధ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, పద లంచ్ చేద్దాం. నోవే, అదేంటో తెలుసుకునే వరకు ఇక్కడ నుండి కదిలేదే లేదు. ఆఫీస్కి వచ్చినప్పటి నుండి డల్గానే ఉన్నావు. అప్పుడే అడగాలనుకున్నాను, కానీ వర్క్ బిజీ వల్ల కుదరలేదు. ఏమైంది సంధ్య? మళ్ళీ ఆకాష్ ఏమైనా అన్నాడా? దివ్య, సంధ్య ఏంటి ఇది? ప్లీజ్ ఏడవద్దు. నాకు చచ్చిపోవాలనుందే. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నాకన్నా ధైర్యంగా డీల్ చేసే నువ్వు ఎందుకలా అంటున్నావు? ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు. ఆకాష్ నీ మీద చేయి చేసుకున్నాడా? ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడా? అలా కొట్టినా నేను తట్టుకునేదాన్ని, కానీ అతను అనే మాటలు, చేసే పనులు భరించలేకపోతున్నాను దివ్య. ప్రేమ అంటే బాధని ఓదార్చే బలమని తెలుసు, తోడుగా కలకాలం కలిసుండే బంధమని తెలుసు. కానీ ఆకాష్ మనసులో ప్రేమకి అర్థమే వేరు. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చూసి ఆనందించే అంత. నేను కోపంతో ఊగిపోతుంటే అదేదో డాన్స్ అన్నట్టు వెకిలిగా నవ్వేంత. నా చేతిగాని తనాన్ని చూసి చప్పట్లు కొట్టేంత. ఏంటి నువ్వు చెప్పేది? ఆకాష్ ఎందుకిలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడు? అసలేం జరిగింది? ఒకటి కాదు దివ్య, చాలా ఉన్నాయి. సూర్య అబ్దిగానికి వెళ్ళడం కూడా ఆకాష్కి అస్సలు ఇష్టం లేదు. నా సూట్ కేసులో సూర్య ఫోటోని చూసి అదొక నేరంలా మాట్లాడాడు. ఆఖరికి ఆ ఫోటోని చింపేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు. అది కూడా భరించాను. నిన్న ఆయన మొదటి భార్య సంధ్య పుట్టినరోజని కేక్ కట్ చేసి ఆవిడ ఫోటో ముందు పెట్టాడు. నాతో ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాడు. అంతవరకు బానే ఉంది. కానీ రాత్రి బెడ్రూమ్లో
దేవుడి గారిని ఊహించుకుంటూ నాతో చిచి. ఇదిగో సర్ప్రైజ్ శ్రీమతి గారు. అబ్బా, చాలా బాగుందండి. మన అమ్మాయి నాటిన మొక్క కదా, అందుకే చూడండి ఎంత అందంగా ఉందో. లక్ష్మి, ఈ అందం ఆనందం మనిద్దరికే కాదు, అమ్మాయికి కూడా పంచాలి. ఇప్పుడే సంధ్యకి కాల్ చేసి చెబుదాం. పదండి చేద్దాం. ఆ. ఈ విషయం అమ్మాయితో చెప్పాలి. అయ్యయ్యో, కూర పొయ్యి మీదే ఉండిపోయిందండి. నేను దించేసి వస్తాను, మీరిలోపు ఫోన్ చేయండి. నువ్వు నీ కూర వెళ్ళి తొందరగా రా. అలా దించి ఇలా వచ్చేయడమే. మీరు ఫోన్ చేయండి. వెళ్ళు వెళ్ళు. ఏమండి, స్పీకర్లో పెట్టండి. ఆ. బాబు ఆకాశు, చెప్పండి. సంజయ్కి ఒకసారి ఫోన్ ఇవ్వు బాబు. అర్జెంటా? అంటే సంజయ్ సంతోషించే విషయం ఒకటి చెప్పాలి బాబు. ఏ లాటరీలో ₹1,00,00,000 వచ్చాయా? అబ్బెబ్బే, మరేంటి? డబ్బుల గురించి కాదు బాబు, అంతకన్నా విలువైన విషయం. మేము చెప్పే మాట వినగానే సంధ్య చాలా మురిసిపోతుంది బాబు. ఏంటి టైం వేస్ట్ నాకు? చెప్పాలనుకుంటే తొందరగా చెప్పండి, లేదంటే కాల్ కట్ చేయండి. సంధ్య నాటిన గులాబీ మొక్క పువ్వు పూచింది బాబు. పువ్వు పూయడం పెద్ద న్యూసా? ఇంకా నయం, సంధ్య కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయింది, సంధ్య ఉతికిన చీర ఆరిపోయింది, సంధ్య పెంచిన కుక్క పిల్లల్ని పెట్టింది, ఆవు గడ్డి మేసింది. ఇలాంటివన్నీ గుడ్ న్యూస్లా మీకు? ఇవి కూడా ఫోన్ చేసి చెప్పాలా? బాబు ఆకాశు, ఇందులో అంత నవ్వడానికి ఏం లేదు బాబు. సంధ్య చేత్తో నాటిన మొక్కకి మొదటి పువ్వు పూచింది, అది చెప్పాలనే ఫోన్ చేశాను. సంధ్యని ఇంటికి రమ్మని పిలవడానికి ఇంతకన్నా సిల్లీ రీజన్లు మీకు దొరకలేదా? సిల్లి ఏంటి బాబు, నేను చెప్పేది నిజం. నిజమో అబద్ధమో నెలకి 20 రోజులు మీకో మీ ఆవిడకో రోగమని చూడ్డానికి వస్తుంది. అది సరిపోనట్టు పువ్వు పూసింది, పిచ్చుక కూసింది అని కథలెందుకు? ఇద్దరం ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్నాం. మీరు ఖాళీగా ఉన్నారని అందరూ పని లేకుండా ఫోన్ చేతో పట్టుకొని కూర్చుంటారు అనుకున్నారా? ఇలాంటి సెన్స్లెస్ విషయాలు చెప్పడానికి కాల్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు.